నేను మౌనంగా ఉండిపోయాను. కొన్నిసార్లు మంచితనం పనికిరాదు చరణ్. భానుమతి లాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఒక పంచి నందు, నువ్వేం చెప్పినా నేను చేయడానికి సిద్ధమే. నువ్వు వెంటనే స్వాతికి విడాకులివ్వు. అంతకంటే ముందు ఆ భానుమతిని ఇంట్లో నుండి పంపించేయండి. అది ఇంట్లో ఉండగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టే ప్రసక్తే లేదు. నిజమా? మరి మామయ్య, అదే మీ డాడీ? నాన్న గురించి నాకు వదిలే. ముందు నేను చెప్పింది నా మాటగా మీ అమ్మగారికి చెప్పు. అలాగే బంగారం, ఇక నుంచి అదే పని మీద ఉంటాను. లవ్ యూ సో మచ్. ఆ భానుమతిని ఇంట్లో నుంచి పంపించాకే నేను ఐటు అని చెప్తా. భగవంతుడా, నా జీవితం ఏమవుతుందో, ఎటువైపు వెళ్తుందో ఏమీ అర్థం కావట్లేదు. స్వాతిని హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయిస్తే నిజమేంటో తెలుస్తుంది. నీ భార్య నన్ను అనుమానించే కదా ఇదంతా చేస్తుంది. తప్పు చేసింది నీ పెళ్ళాం అని తెలిస్తే ఏం చేస్తావో చెప్పరా? మీరన్నట్టే హాస్పిటల్కి వెళ్దాం, టెస్టులు చేయిద్దాం. స్వాతి కడుపులో బిడ్డ ఉంటే మీరు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. బిడ్డ లేదని తెలిస్తే భానుమతిని ఇంటి నుండి పంపించేయాలి.